ఈడబ్ల్యూఎస్ ద్వారా విద్యా వ్యవస్థలో రిజర్వేషన్ను నిలిపివేయాలని ఓబీసీ విద్యార్థి సంఘం జాతీయ నాయకులు డాక్టర్ యు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అమలు చేసే రిజర్వేషన్ వ్యవస్థను సక్రమంగా అమలు చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ను సక్రమంగా అమలు చేయడంలో విద్యారంగం కృషి చేయడం లేదని ఆయన విమర్శించారు. తిరుపతిలోని టీటీడీకి సంబంధించిన విద్యా సంస్థల్లో 170% పైగా మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు బైపీసీ, ఎంపీసీ గ్రూపుల్లో సీటులు రాక అవకాశాలు కోల్పోతున్నారని, కాగా అదే తరహాలో ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు తక్కువ మార్కులు ఉన్నా 2 సబ్జెక్టులో సీట్లు లభిస్తున్నాయని, ఇది తీవ్ర బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బీసీ కులాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సంబంధించిన అసెంబ్లీలను పార్లమెంట్లో చర్చించాలని ఆయన కోరారు. ఈ మీడియా సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు విజయ్, ఉత్తరాది, వెంకట్ యాదవ్లు తదితరులు పాల్గొన్నారు. ఈ ఇంటర్ అడ్మిషన్ ప్రక్రియలో ఈడబ్ల్యూఎస్ వ్యవస్థను చూస్తూ ఉంటే రిజర్వేషన్ వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తుకి గొడ్డలి పట్టులాగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కత్తికి ఒకవైపు పదును పెట్టి ఈడబ్ల్యూఎస్ వ్యవస్థను తెస్తే రాష్ట్ర ప్రభుత్వం అదే కత్తికి మరోవైపు పదును పెట్టి రిజర్వేషన్ వర్గాల బిడ్డలని కడుపుతో అదే కత్తితో కోసి చంపేసే పరిస్థితి ఈరోజు మనకి టీటీడీ జూనియర్ కళాశాల అడ్మిషన్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు మనము టీటీడీ వాళ్ళు విడుదల చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ఒకసారి ఆ ఇంటర్ ప్రధాన కోర్సు అయినటువంటి ఎంపీసీ, బైపీసీలో కటాఫ్లు మనం చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి మీడియా మిత్రులందరికీ కూడా ఆ కటాఫ్ మార్క్స్ను నేను తెలియజేస్తున్నాను.